కళింగ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటలు. హారర్, థ్రిల్లర్, ఫ్యాంటసీ జోన్లో వచ్చినటువంటి జనర్లో వచ్చిన ఈ సినిమా అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్తో వచ్చింది. 13 సెప్టెంబర్ 2024న ఈ సినిమా విడుదలైంది. కళింగ ఈజ్ ఏ ఫిక్షనల్ క్రియేచర్ బేస్డ్ హారర్ థ్రిల్లర్ మూవీ. The story revolves around the protagonist who through some horrific incidents and discovers something much more mysterious. ఇక ఈ సినిమాలో హీరో కమ్ డైరెక్టరు ఎవరంటే ధృవ వాయు, హీరోయిన్ ప్రజ్ఞా నయన్, ఆమె చేసిన పాత్ర పేరు పద్దు. హీరో ధృవ వాయు చేసిన పాత్ర పేరు లింగం. కళింగ అలా లింగ, సో అందులోనే లింగం అని పేరుంది. లక్ష్మణ్ మీసాల్ వచ్చేసి అతని ఫ్రెండ్గా మిత్తు అనే పాత్ర చేశాడు. ఇక నరేన్ వచ్చేసి ఒక వీర్రాజుగా ఒక భూస్వామిగా చేశాడు. బలగం సుధాకర్ రెడ్డి, తర్వాత మురళీధర్ గౌడ్, సైజు అబ్దుల్ రసీదు, తనికెళ్ళ భరణి, బలగం సంజయ్ కృష్ణ తదితరులు నటించారు. ఇందులో తనికెళ్ళ భరణి ఒక సాధువు పాత్రలో మొత్తం ఫుల్ గడ్డం, ఇది నెత్తంతా తెల్ల ఎంటికలతోటి విగ్గు పెట్టుకొని నటించాడు, బాగుంది. ఇక్కడికి వచ్చేవరకు నాలాగానే హాఫ్ గడ్డం ఉంది. హాఫ్ గడ్డం అంటే షేవింగ్ చేసుకుంటారు సాధువులు, చేసుకోరుగా. సంకలు నీట్గా ఉన్నాయి, ఉండవుగా, అది చూసుకోవాల్సింది. సో అది మేకప్ మెయిన్ ఫుల్ ఫాల్టా, యాక్టర్ చెప్పిన ఫాల్టా తెలీదు, మొత్తానికి అది గమనించుకోవాల్సిన అంశం. తర్వాత దీప్తి కొండవీటి నిర్మాతగా ఉన్నటువంటి ఈ సినిమాకి మరో నిర్మాత పృథ్వీ యాదవ్. అట్లాగే విష్ణు శేఖర మ్యూజిక్, పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఫస్ట్లో చేసిన సాంగ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, రొమాంటిక్ సాంగ్. చాలా లొకేషన్స్ కూడా అదిరిపోయాయి. సో ఈ సినిమాకి మెయిన్ హీరో ఎవరయ్యా అంటే అక్షయ్ రామ్ పోదిశెట్టి, ఎవరు కెమెరామ్యాన్. అతని యాంగిల్స్, డ్రోన్ యాంగిల్స్ అవన్నీ మతిపోగొడతాయి మనల్ని. అట్లాగే నరేష్ వెనువంక ఎడిటింగ్ కూడా బాగుంది. ఆర్యన్ మౌలి డిఐ కలరిస్ట్, ఆ కలర్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నరేష్ వెనువంక దగ్గర ఒక్క సీన్ మాత్రం ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక షాటు, ఆ తర్వాత పడాల్సిన షాట్ ముందు పడాల్సిన షాట్ తర్వాత పడ్డాయి అనిపించింది. అయితే అది ఓకే, అది రివీలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అది కొంచెము ఏమంటే దాన్ని ఒక చిన్న ఎఫెక్ట్ ఇచ్చి డిజాల్వ్ ఇచ్చి చేసి ఉంటే అది గతం అన్నట్టుగా ఉండేది. ఏంటంటే వీళ్ళు ఒక భూస్వామి ఆయన దగ్గరకు వచ్చేటువంటి ఏ పట్టదారికి కూడా డబ్బులు కట్టినా కూడా తిరిగి ఇవ్వడు, వస్తే చంపేస్తాడు. అట్లా వాళ్ళ తాతని చంపేస్తాడు, వాళ్ళ తండ్రిని చంపేస్తాడు. మన్మడు వెళ్ళి రఫ్గా ఉన్నటువంటి హీరో లింగం వెళ్ళినప్పుడు అతనికి ఒక జాగా ఇస్తాడు. 2 ఎకరాలకు 4 ఎకరాలు ఇస్తాను రా అని అంటాడు. ఆ 4 ఎకరాల జాగా ఏంటిది, దయ్యాలు తిరుగుతున్నాయి అన్న ఒకటి పేరు ఉన్నటువంటి ఒక జాగా. ఆ జాగాకి వెళ్ళినప్పుడు ఆ మిస్టీరియస్ జరుగుతుంది, శవాలను అక్కడ వదిలిపెట్టి వెళ్తారు, ఒక ఆకారం వచ్చి తింటుంది అనేది స్టార్టింగ్లో అంత విచిత్రంగా చేతులు తినేసేటువంటి ఒక లేడీ, చెవులు సొంత చెవుని కట్ చేసుకొని తినే ఒక పాప, ఇలాంటివన్నీ మిస్టీరియస్ చూపిస్తారు. దీనికి ఒక రాజుల బ్యాక్గ్రౌండ్ చూపించారు, అది కళింగ రాజ్యం. తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకొక రాజుల, దానికి గ్రాఫిక్స్, వాటికి పెయింటింగ్స్ చాలా చక్కగా చూపించారు. సో ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5. చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీలో ఎటువంటి రాజీ లేకుండా చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే హీరో కూడా అతను చూడడానికి మామూలుగా ఉన్నా కూడా అతని పర్ఫార్మెన్సు, అతని డైరెక్షను, ముఖ్యంగా యాంగిల్స్, కెమెరా యాంగిల్స్ చాలా ధృవ వాయు మంచి ఈజ్ చూపించాడు నటనలో కూడా. అట్లాగే హీరోయిన్ చాలా అందంగా ఉంది అమ్మాయి. సో అమ్మాయి అందాలు కూడా ఈ సినిమాకి ఎసెట్ అవుతాయి. దీప్తి కొండవీటి ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా తీసినట్టు సినిమా. అయినా ఎందుకు వచ్చిందంటే ఇందులో కొంచెం హారర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చాలా. సో కళింగ అనే పేరుకు తగ్గట్టుగా సెకండ్ హాఫ్లో కళింగ రాజుకి మాచిరాజు అనేటువంటి ఇంకొక రాజుకి మధ్య జరిగినటువంటి సంగ్రామంలో ఏం జరిగింది, ఆ తర్వాత వాళ్ళకు ఒక వరములాగా శాపంలాగా జరుగుతాయి. శాపం ఏంటంటే వాళ్ళ కుటుంబం సంబంధించిన ఎవరన్నా ఒక బలి ఇస్తే తప్ప మిగతా వాళ్ళు ఇది కానీ ఒక రాక్షసి లాంటిది, ఒక భూతం లాంటిది అక్కడ తిరుగుతుంటుందని చెప్పేసి చెప్తారు. దాని తర్వాత దాన్ని కాళీమాతకు లింక్ చేసి కథను చాలా అద్భుతంగా రాసుకున్నారు, బాగా రాసి లాస్ట్కి అది ఏ రకంగా ఎరాడికేట్ అయింది. అదే వంశానికి చెందినటువంటి ఇతను అంతకుముందు సమ్మేట గాంధీ అనేటువంటి తాత అతనికి చిన్నప్పుడు చెప్తాడు, ఒక ప్లేస్ చూపిస్తాడు, అతను సడన్గా మాయమైపోతాడు, రక్తం పడుతుంది. ఆ తర్వాత ఇతనికి ఒక ఇనపెట్టె ఇస్తాడు. ఆ ఇనపెట్టెలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుని బట్టి నిధి కోసం వెళ్తాడు. మీసాల లక్ష్మణ్ ఇతనికి ఫ్రెండు, అతని పేరు మిత్తు, ఇతని పేరు వచ్చి లింగం. ఇతను పద్దు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మురళీధర్ గౌడ్ ఆమె తండ్రి. నీకు జాగా ఉంటేనే నేను పిల్లలు ఇస్తాను అంటే, నేను వ్యవసాయం, అది యాక్చువల్లీ సారా అమ్ముకునేటువంటి, తయారు చేస్తూ అమ్ముతున్నటువంటి వ్యక్తిగా ఇతను
పని చేస్తున్నాడు కాబట్టి పని చేసి కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, సో నువ్వు ఇన్ని ఎకరాల పొలం ఉంటే నువ్వు ఓనర్ అయితే నీకు ఇద్దానికి నాకు అభ్యంతరం లేదు అని ఆడ తెచ్చుకోలేళ్ళి అని అన్న ధీమాతో ఇతను ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇతను మొండివాడు కాబట్టి వీళ్ళని 4 ఎకరాలు పనికిరాని భూమి ఇస్తాడు. ఏ భూమి? ఆ దయ్యాలు తిరిగే భూమి ఇస్తాడు. ఆ భూమికి వెళ్ళి ఇతను అక్కడ అంతా చెక్ చేసుకొని సెట్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నిధి కోసం ఇతను వెతుకుతున్నాడు అన్న సంగతి ఫ్రెండ్కి అప్పుడు తెలుస్తుంది మీసా లక్ష్మణ్కి. అక్కడికి ఆ లాస్ట్కి ఇతను దగ్గర ఇంకో సెకండ్ విలన్ ఉంటాడు వీరాజు పక్కన, ఎవరు నరేన్ చేశాడు వీరాజు. నరేను ఆడుకాలం నరేన్ చేశాడు, తమిళ నటుడు, చాలా అద్భుతంగా చేశాడు యాక్టింగ్. సో అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇతను లాస్ట్లో అక్కడ గుహ దగ్గర రావడం అతిశయోక్తి. ఎందుకంటే అసలు అక్కడికి వెళ్తేనే చచ్చిపోతారన్న భయం ఉన్నప్పుడు ఆ గుహ దాకా లోపల దాకా ఎలా రీచ్ అవుతారు? రీచ్ అయితే నా నిధి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అక్కడ ఆకారం మళ్ళీ దయ్యం కూడా వచ్చి అక్కడ ఫైట్ చేయడము, అలా పెద్ద ఫైట్ అయిందాడు. హీరో ఇంట్రడక్షన్ అప్పుడు కూడా మంచి ఫైట్ ఉంది, ఇక్కడ లాస్ట్ ఫైనల్లో కూడా మంచి ఫైట్ ఉంది. సో లాస్ట్కి ఇతను ఆ ఖడ్గాన్ని తీసుకొని దాన్ని నరికితే దాన్ని మాయమైపోతుంది. ఆ తర్వాత నిధి ఇతనికి దక్కింది. ఆ తర్వాత మొత్తం వీళ్ళు రంగురాళ్ళు అవి ఇవి పెట్టుకొని చక్కగా మొత్తం బంగారం గింగారం అన్నీ వేసుకొని చక్కగా మీసా లక్ష్మణ్తో సహా ఫ్రెండ్స్తో సహా అందరూ డబ్బులు అయ్యారు అన్నది క్లైమాక్స్ కళింగ. సో సినిమాలో స్టార్టింగ్ ఆర్ఆర్ తోటి స్టార్ట్ చేసి హీరో క్యారెక్టరైజేషన్ని తీసుకొచ్చి అతను తెలియకుండానే నిధిని తీసుకొచ్చాడు అన్న పాయింట్ కాకుండా అతనికి తెలుసు అంతకుముందే అంతర్లీనం, కానీ ప్రేక్షకులకు తెలియకుండా మీసా లక్ష్మణ్ ద్వారా చెప్పించారు. అయితే వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశాలు కానీ ఎప్పుడు జనరల్లీ బూత్ బంగ్లా లాంటి ప్లేసులతో కట్టుపడేసేటువంటి అట్లా కాకుండా నిజమైన కీకారణ్యలకు వెళ్ళి నిజమైన లొకేషన్స్లలో వాటర్ ఫాల్స్ అట్లాంటి దగ్గర మంచి లొకేషన్స్లో చేసినటువంటి ప్రయత్నము, డ్రోన్ ఎఫెక్ట్లో ఆ అడవి అందాలను ఒడిసిపట్టినటువంటి ప్రయత్నము చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా గ్లామరు చెడు లేకుండా నీట్గా తీసినటువంటి ఈ సినిమా. సో చిన్న సినిమా అయినా కూడా కళింగలో విషయం ఉండి ఆకట్టుకునేలాగా సాగింది. స్టార్టింగ్ ఏం చూపించారు? హారర్ ఎఫెక్ట్ చూపించారు. హారర్ ఎఫెక్ట్ చూపించిన తర్వాత హీరోని చూపించారు. హీరోని చూపించిన తర్వాత హీరో సారా కాసే దగ్గర నుంచి ఫైట్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి తర్వాత అతను ఒక భూస్వామిని చూపించారు. ఆ భూస్వామి నరేను, అతను అంతకు డబ్బులు కట్టుకొని వస్తే ఒక కాగితాలు ఇవ్వకుండా మోసం చేస్తాడు. ఈయననేమో ఇష్టపడతాడు హీరోయిన్ని, లింగము పద్దుని ఇష్టపడతాడు, తండ్రి ఒప్పుకోడు. ఆ ఆస్తి వచ్చిన తర్వాత ఇస్తానంటాడు. అన్న ప్రకారం పెళ్లి జరుగుతుంది. 3 రోజులు కూడా జరగకముందే మళ్ళీ ఆ నిధి కోసం వెళ్తాడు. నాకు జాగా వచ్చింది అక్కడ ప్లేస్కి అని చెప్పి. అంతకుముందు శవాన్ని చూపిస్తారు. ఒక శవాన్ని ఇచ్చేస్తే టకటకు వచ్చి క్రియేచర్ తినేయడం చూపించారు. ఆ క్రియేచర్ని కూడా ఇంగ్లీష్ సినిమాలో లాగా మంచిగా చూపించారు. అట్లాగే స్టార్టింగ్ ఒకటి రాజు ఎపిసోడ్ చూపిస్తారు, మళ్ళీ అది సెకండ్ హాఫ్లో కూడా మనకు రివీల్ చేస్తారు. అట్లాగే కళింగ ఎపిసోడ్ కూడా అన్ని అవి ఒక మంచి పెయింటింగ్స్తో చూపించిన తీరు మనల్ని ఆకట్టుకునే విధంగా సాగింది. మొత్తానికి ఏంటంటే కొత్త దర్శకుడైనా కూడా ధ్రువ వాయులో ఒక ఈజ్ కనిపించింది, ఒక మంచి తపన కనిపించింది. అతను కొంచెం ప్రయత్నిస్తే మంచి దర్శకుడుగా నిలబడే అవకాశాలు కనబడతాయి. దీప్తి కొండవీటి నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది ప్రజ్ఞా నయన్. సో ప్రజ్ఞా నయన్ ఈమె పద్దు పాత్రలో అద్భుతంగా నటించింది. సో ఈ సినిమాలో నటన పరంగా అందరిని కూడా ఎవరిని కూడా వేలు పెట్టి చూపించలేము, అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేశారు. దానికి ధ్రువ వాయు యొక్క పనితనంతో పాటు ఇందాకే చెప్పినట్టుగా కెమెరామెను అక్షయ్ రామ్ పోదిశెట్టి అద్భుతమైన కెమెరా వర్క్ చాలా బాగుండి ఎడిటింగ్ కూడా సహకరించి, ఎడిటర్ ఎవరు ఇందాకే చెప్పినట్టుగా నరేష్ వేణువంక అతను కూడా బాగా చేశాడు వర్క్. సో ఓవరాల్ ఏంటంటే హిట్ ప్రొడక్షన్స్ అని టైటిల్ ఏదైతే పెట్టుకున్నారో, బిగ్ హిట్ ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నారో ఆ ప్రకారంగానే సినిమా కూడా చిన్న సినిమాల్లో ఇప్పుడు 3వ వారంకి వెళ్తుందంటే ఈ సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. బాగుంది సినిమా. సో కళింగలో లింగం అనే పేరు కూడా వచ్చేలాగా చేసినటువంటి ఈ తీరు మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా ఒక సెకండ్ పార్ట్ లీడ్ తీసుకున్నట్టుగా చెప్పకుండా సెకండ్ పార్ట్ లీడ్ తీసుకున్నట్టుగా చేసి చెప్పే తీరు కూడా బాగుంది. ఎనీవే న్యూ టీమ్కి అభినందనలతో మీ బల్లెం వేణుమాధవ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.